అరే నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా ఏడ్చేవంటే ఎర్ర టెన్లో హైదరాబాద్ రోడ్ల మీద అడ్డంగా దొల్లంతా చెప్తున్నా. వద్దు వస్తుంది పెళ్లి చేసుకోకరా పాడైపోతావని పాలు తాగి పసిపిల్లడికి చెప్పినట్టు చెప్పా. విస్కీ తాగిన వీరుల్లో వంశాన్ని ఉద్ధరించాలన్నావు. ఇప్పుడు దద్దుర్లో చిలా కొడుతుంది అనిపించి. కొట్టినా పర్లేదన్నయ్య, డబ్బలేగా తగ్గిపోతాయి. మరెందుకు ఎడుతున్నావు? తోడపాసం పెడుతుందా? కాదు, నేను దానికి తెలియకుండా డబ్బులు దాచుకుంటుంటే అది నాకు తెలియకుండా డబ్బులు కొట్టేస్తున్నానయ్యా. అడుగుతుంటే ఏం తెలియనట్టు అమాయకంగా యాక్ట్ చేస్తుంది, కానీ నాకు తెలుసు అదే కొట్టేస్తుందని. అరే నీకు పెళ్లి కాక ముందే చెప్పా, వీళ్ళ కాపురాలు ఎలా చెయ్యాలనే కోర్సులు మానేసి కట్టుకున్నోడిని ఎలా కాల్చుకు తినాలనే కోర్సులు నేర్చుకుని నట్టింట్లో కాళ్ళు ఆడతారా అని. అప్పుడు నువ్వేమన్నావు? పెళ్ళాన్ని ప్రేమిద్దాంటియుడు పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని ప్రభాస్ రేంజ్ లో డైలాగులు కొట్టావు. అయినా ప్రభాస్ ప్రేమింతే తిరిగి ప్రేమిస్తారు కానీ మనం ప్రేమింతే ఇదిగా ఇలా పెసాచాలా ప్రవర్తిస్తారు. ఫైనల్ గా ఇప్పుడు ఏమంటావు? పారిపోదాం అనుకుంటున్నా. వదిలేస్తారు మరి, ఎత్తుకొచ్చి మరి ఎంటపడి చెప్పు తింటారు. సాంప్రదాయంగా సంచరించే సైకోల్ రాయల్లో అంత సర్వసాధారణంగా వదలరు. ఆయన నేను కూడా ఒకసారి అలాగే పారిపోయింది తెలుసా. ప్రశాంతంగా ఉందా? అంత లేదు, పెళ్ళం అంటేనే పోలీస్ కుక్కలాంటిది. వాళ్ళు మనతో గొడవ పెట్టుకున్నాక మనం పారిపోతామని తెలిసే ప్యాంట్లో పైసా ఉంచరు, పర్సులో కార్డులు ఉంచరు, ఫోన్ అయితే అసలు కనపడినవారు. అన్ని పక్కన పందిగా ప్లాన్ వేసుకున్నాకే మనతో పంచాయతీకి దిగుతారు. వాళ్ళు ఏమన్నా మనలో ఇరిపోతాలు అనుకుంటున్నావు ఏంట్రా? అమ్మా అవునన్నయ్య, పాకెట్ లో పర్సు లేదు. చెప్పేనా? నువ్వు పారిపోయావని తెలియగానే సిమ్ము అకౌంట్ కూడా బ్లాక్ చేసేద్దాం చూడు. అయితే అంటావేటి? ఆకలి ఎత్తే అడుక్కుదంటావా? అప్పట్లో మన అమ్మల వాడిన లాజిక్కే, కడుపుగా వెళ్తే కాళ్ళు ఇడ్చుకుంటే ఇంటికి వస్తాడని. రూల్స్ మారే అంతే. తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుద్ది దీన్ని అమ్మ అదేమనుకుందో ఎగ్జాక్ట్ అదే జరిగింది. ఈదులన్నీ తిరిగి ఇంకా తిరగలేక నీరసంగా ఇంటికి వచ్చేసి వచ్చి రాగానే ఉదయం నిన్ను పట్టుకొని బోర్ నేర్చిందా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అది తల్లి, ఇది పెళ్ళం. ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని వేసుకుని పక్క నవ్వుకుంటా ప్యాకెట్ ఆడుకుంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా అన్నయ్య? అన్నయ్య అన్నావు కాబట్టి అనుభవంతో చెప్తున్నా. దీనమ్మ అసలు దేంట్లోనే తక్కకూడదు. కళ్ళు తుడుచుకుని ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకుని సాహసం నా పదం రాజసం నారదం అనే పాట ప్లే చేసుకుంటా. కళ్ళ జోడుంటే నీట్ గా తుడుచుకుని రజనీ స్టైల్లో కళ్ళగట్రా. దీనమ్మ ఇజిలేసుకుంటా ఇంటికెళ్ళి సిగ్గు లేకుండా బతికే శాంతంగా ఉంటుంది. ఫ్యామిలీ బండి పెద్ద రచ్చబండి అయిపోయింది. లాయర్ నేర్చుకుని నేను కూడా ప్రోగ్రామ్ మొదలెట్టాను. ఏంటి బా ఎవరినో సిగ్గు లేకుండా బతికే అంటున్నావు? మా ఇంట్లో క్యాండిడేట్ ఉందిలే, సౌజన్య అని. మనమే అది ఎలా ప్రశాంతంగా బతుకుద్దో చెప్తాను. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి సిగ్గులేదు కాబట్టే కదా ప్రశాంతంగా బతికేది. కరెక్టే కదా? కరెక్ట్ ఏముందిలే బా, క్యారెట్ లాంటిది. క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటే పాడుకు తినేస్తారు, కలర్ బాగుంటే కొరుకు తినేస్తారు. పెద్ద పెద్ద చదువులేవు చదవకుండా పెద్ద పెద్ద డైలాగులు ఎలా వస్తాయి నీకు? సూర్యుడు ఏమైనా డిగ్రీలు చదివాడా? డిగ్రీలు ఎండ ఎలా పడతాలో ఇచ్చేట్లేదు. మళ్ళీ పర్ఫెక్ట్లీ